రైతు సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్నారు మన తెలుగు కిసాన్ ఛానల్ అండి. ఈరోజు అయితే మన పసుపులో అయితే లద్దె పురుగు ఉందండి. లద్దె పురుగు ప్లస్ కాండం తొలుచు పురుగు, అన్ని రకాల పురుగులు ఉన్నాయి. ఇందులో గడ్డ అయితే చనిపోతుంది. ఎందుకు చనిపోతుందని పరిశీలించి చూస్తే లద్దె పురుగు అయితే ఉందండి. ఇంకో చూడండి ఏ విధంగా చనిపోతుందో. దీనికైతే మనము ఒక బ్యాక్టీరియా అయితే వాడుతున్నాము. ఇది ఏ ఒక పెస్టిసైడ్ కూడా కాదు, ఒక టెక్నికల్ మందు కూడా కాదు. ఇది ఒక బ్యాక్టీరియా అండి, నెమిటోస్ అంటారు వీటిని చూపిస్తాను ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దురాగండి. ఇంకో ఇప్పుడు కలుపుదామని వచ్చాను, ఇప్పుడే చల్దామని అనుకుంటున్నాను. ఇంకో ఇది వేసాను, అది ఉంది చూడండి. ఇప్పుడు కలిపేది వీడియోలో తీస్తాను, ఆగండి. ఇగో ఇదండి షికారి అనే మందు. ఇది మైక్రోటెక్ అన్న, ఇది కావేరీ కంపెనీ వారిది. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ కావేరీ. ఇలాంటి దీంతో ఏమేమి పురుగులు పోతాయో ఒకసారి దీని మీద ఉన్నది చూద్దాం పట్టండి. ఇగో చూడండి ఎన్ని రకాల పురుగులు ఉన్నాయో. మొగి పురుగు కూడా పోతుందండి దీంతో. వరిలో కూడా వేసుకోవచ్చు, ఎలాంటి భూమిలో ఎలాంటి దానికైనా వేసుకోవచ్చు. ఇగో ఇదంటే పసుపు అయితే చూడండి ఏ విధంగా ఉందో. లద్దె పురుగు అనేది ఇగో చూడండి, ఇగో ఈ విధంగా ఉంటుంది. దీన్ని లద్దె పురుగు అంటారు. షికారి అనే మందు అయితే ఇప్పుడు మనం వాడుతాం. చూడండి ఒకసారి వీడియోలో. ఇగో మనం ఒక ఇసుక తీసుకున్నాము. ఇదైతే ఏ మందులో కలపకూడదు. ఇసుక అయితే చూడండి ఇంత అయితే ఇసుక తీసుకున్నామండి. ఓ 3 డబ్బాలు అవుతుంది ఇదంత ఇసుక అయితే. ఈ ఇసుకలో అయితే ఇప్పుడు దీన్ని కలపాలి మనము, ఈ షికారి అనే మందును. ఇది ఒక బ్యాక్టీరియా, వీటిని నెమిటోస్ అంటారట. వీటిని చూద్దాం. వీటిని ఇప్పుడు తీస్తాను ఈ ప్యాకింగ్. ఇదేనండి మందు అయితే చూడండి. దీన్ని అయితే ఇప్పుడు ఏ విధంగా కలుపుకోవాలో చూసుకుందాం. ఇందులో ఉన్నాయితే పురుగులు, ఇవి మనకు కనబడాయి అన్నమాట. ఇంకా ఇందులో పురుగులే ఉంటాయి. ఇవి అయితే మనకు కనబడాయి, ఎందుకంటే ఇది ఒక బ్యాక్టీరియా. ఇది మైక్రోస్కోప్లో కనిపిస్తాయి. మీరు అయితే మైక్రోస్కోప్ ఉంటే ఈ మందు అయితే ఒకసారి చూడండి, మీ దగ్గర ఉంటే తీసుకుంటే. ఇదైతే 2 కేజీలు వస్తాయి అన్నమాట. 2 కేజీలు ఒక ఎకరానికి. ఇది ఒక మందు లాగానే ఉంది, కానీ ఇదైతే మందు కాదు. ఇది కాంప్లెక్స్ లెక్కనే ఉంది, సేమ్ గుళికల టైప్లో ఉంది, కానీ ఇది శుద్ధ టైప్ ఉందండి. ఇవి మొత్తం పురుగులే. ఇవి మనకు కనబడే మొత్తం భూమిలో మాత్రం ఇట్లా వేస్తే మొత్తం భూమిలోకి స్ప్రెడ్ అవుతారు. ఎక్కడికి పదన ఉందో అక్కడి దాకా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడైతే వర్షం కొట్టింది, ఇంకో చూడండి దిగబడ్డది అక్కడ. చూడండి వరద కూడా పోయింది. పసుపు అయితే ఈ విధంగా ఉంది మొత్తం చూడండి. దీన్ని అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాం. 2 ఎకరాలకి 2 బ్యాగులు తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఒక బ్యాగ్ అయితే వెళ్తున్నాం. ఈ పసుపులో అని కాదండి, మనకు అల్లంలో కానీ క్యారెట్లో కానీ గడ్డకు పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు అన్ని రకాల పురుగులకు పనిచేస్తుందండి. ఇది చాలా అంటే చాలా మంచిది. ఇది బ్యాక్టీరియా అంటే ఇప్పుడు మనము ఎలాంటి ఎర్రలు జావాయి అన్నమాట. ఇవి ఓన్లీ లద్దె పురుగులు, మనకు హాని చేసే పురుగులు మాత్రమే చనిపోతాయి. ఈ మందు అందిస్తున్న కావేరీ కంపెనీ వారికి అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేనైతే గత సంవత్సరం వాడాను, పోయిన సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చుకున్నా ఇప్పుడైతే. ఇదండి పసుపు. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న.